వారికి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం. వారు చూపిన మార్గం తెలంగాణ కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి, ముఖ్యమంత్రి పదవిని కూడా వదిలేసినటువంటి గొప్ప నాయకుడు. అటువంటి నాయకుల యొక్క జయంతి వేడుకలకు విచ్చేసిన ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, జిల్లా కలెక్టరేట్ మేజిస్ట్రేట్ జీవించి ఉంటే మనం 200 ఏళ్ళు బతకాలని ఆస్వాదిస్తాం. పెట్టుకున్నాం. అయినా సరే కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాజకీయంగా గుండాయిజంగా దాన్ని పలకొట్టేసి చేయాల్సిందంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు ఇంత చక్కగా ఘనంగా పెట్టుకుంటూ పోతున్నాం. యువ నాయకులు ఉన్నారన్నారు, యువత ఉన్నారన్నారు. వీళ్ళ జీవితాల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. నా వయసులో అయినా, నాకన్నా తక్కువ వయసులో ఉన్న ఏ వయసు అయినా కానీ నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఇటువంటి సమయాల్లో, ఇటువంటి సందర్భాల్లో ఆ నేర్పు గురించి మాట్లాడదాం. సులభంగా ఒక రోజులో 2 రోజులు రాదండి జీవితంలో. నాకన్నా బాగా మీకే తెలుసు. ఒక రోజులో 2 రోజుల్లో వచ్చిన ఫలితాలు అవి తరతరానికి ఉండే ఫలితాలు కూడా కాదు. నిజంగా కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న విలువలే మన దగ్గర ఉండిపోతాయి. కష్టపడి తెచ్చుకున్న సాధనలే మన దగ్గర ఉండిపోతాయి. అది కూడా నిరూపించింది తను. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? చాలా వరకు చూస్తున్నాం. మతపరంగా అయితే ఏమి, సమాజపరంగా అయితే ఏమి, పెద్ద ఆలోచనలు చాలా ఉన్నాయి మన దగ్గర. పెద్ద ఆలోచనలు చాలా ఉన్నాయి. ఎక్కడి నుంచి రానియండి, గీతా నుంచి రానియండి, ఖురాన్ నుంచి రానియండి, బైబిల్ నుంచి రానియండి, పెద్దల నుంచి రానియండి, కుల పెద్దల నుంచి రానియండి, నాయకుల నుంచి రానియండి. మంచి ఆలోచన చాలా ఉన్నాయండి. అమలు చేసేవారు దానికి ఆలోచనకి సరిపోయినంత మనలో బలం అది పెరుగుతుందా లేదా అని ఒక చర్చ మనం పెట్టుకోవాలి. వాస్తవానికి ఎక్కడ పోయినా మనం ఒక మాట వింటున్నాం, విలువలు తగ్గుతున్నాయని వింటూ పోతున్నాం. వాస్తవం కొంతవరకు ఉండొచ్చు, పూర్తిగా ఉండొచ్చు, కానీ విలువలు తగ్గుతూ పోతున్నాయని నమ్ముతూ పోతున్నాం. మరి ఆ విలువలు ఎక్కడి నుంచి రావాలి? విలువలు ప్రతిసారి ఏదో ఒక క్యాంప్ పెట్టో టీచర్ నుంచే రావాలా, లేకపోతే ఒక పెద్ద ఘటన అయినప్పుడే మన మనసులో పెట్టుకోవాలా, ఏదో ఇది అయింది కదా దానివల్ల మనం మార్పు తీసుకొని రావాలనేది, లేకపోతే రోజు ఒక నిర్ణయం చేయాలా? చేయాల్సింది ఏంటని మన అందరికి తెలుసండి. మనసులో చేయాల్సింది ఏంటంటే మన మనసుకి అందరికి తెలుసు. అది దైవం నుంచి వచ్చిందో మన పెద్దల నుంచి వచ్చిందో అది ఇంకో చర్చ, కానీ మనసులో మనకు తెలుసు. దాన్ని పట్టి చేసే ధైర్యం కావాలి మనకి. ఆ ధైర్యం సృష్టించుకోవడానికి ఇటువంటి మహనీయుల నుంచి మనం నేర్చుకుంటే ఇప్పుడు తరమైనా ఖచ్చితంగా ప్రతిసారి సులభమైన దారిలో దిగి వాళ్ళు చెప్తున్నారు కదా విందాం, ఎందుకు రెసిస్టెన్స్, ఎందుకు నేను మళ్ళీ ఇంకో ఆలోచన పెట్టుకోవాలనేది రాకుంటే మన రాష్ట్రమే మనం ఎన్నో సంవత్సరాల తర్వాత, ఎన్నో దశాబ్దాల తర్వాత సృష్టించుకుంది ఒక ఉద్యమం పైన. మరి అటువంటి రాష్ట్రంలో మనం తేలిగ్గా తీసుకునే దారి తీసుకోవాలా లేదా మనం ఒక చర్చ పెట్టుకోవాలి. సో ఇటువంటి స్ఫూర్తిని ఖచ్చితంగా మనం అందరు తీసుకుంటామనే నమ్మకం అయితే పూర్తిగా ఉందండి. నా ఒకే విజ్ఞప్తి ఈ సభతో, ఇటువంటి విలువలు రోజు మన ఇళ్లలో, మన స్కూళ్ళలో, మన ఆఫీసులో ఒక 5-10 నిమిషాలు మనం చర్చ పెట్టుకుంటామనే మాట తీసుకొని సభ నుంచి బయటికి బయలుదేరదాం. ఏదేదైనా కానీ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, సభ పైన ఉన్న పెద్దలందరికీ, సభలో ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదం చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.